హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఒక యాదవుడు భాగవత కథలు చెప్పడం ఏంటి అని బ్రాహ్మణులు మాత్రమే అవి చెప్పాలి అంటూ అందుకు శిక్షగా సదరు యాదవుడిపై మూకుమ్మడి దాడి చేశారు బ్రాహ్మణ పురోహితులు. అంతేకాదు ఆ పని చేసినందుకు దాన్ని పాపంగా భావించి శిరోముండననే దానికి సరైన శిక్షని గుండు గీశారు. అయినా సరే తమ కోపం చల్లారకపోవడంతో అతడి మీద మూత్రం పోసి ఒక బ్రాహ్మణ స్త్రీ కాళ్ళు కూడా మొక్కించారు. ఎంత ధైర్యం నీకు, బ్రాహ్మణుల ఊర్లోకి వచ్చి భాగవతం చెప్తావా అంటూ తీవ్రంగా అవమానించారు. ఇది జరిగింది ఉత్తరప్రదేశ్లోని ఎటావా జిల్లా దండార్పూర్ అనేటటువంటి గ్రామంలో. దీనికి పొరుగురున ఉండే ముకుత్ మణి యాదవ్, సాన్ సింగ్ యాదవ్ వీళ్ళిద్దరూ అన్నదమ్ముళ్ళు. వీరు గతంలో ఒక బడిలో పనిచేసినప్పటికీ ఆ బడిని ప్రభుత్వం మూసేసింది. దీంతో బతుకుదెవరు కోసం భాగవత కథలను చెప్పుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత నెల 21న జరిగింది ఈ ఘోరం. అసలు ఏమైంది? ఆలస్యంగా వెలుగులోకి వచ్చినటువంటి విషయం ఏంటంటే సభ్య సమాజం తలదించుకునేలాగా జరిగిన ఈ ఘటన మీద కేవలం యాదవులు, యాదవ సంఘాలు మాత్రమే స్పందించడం అనేది సిగ్గుచేటు. అదే ఉత్తరప్రదేశ్లో ఒక ప్రకటన కొన్ని గ్రామాల్లో వెలిసింది. అదే ఇప్పుడు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ గ్రామంలో బ్రాహ్మణులకు ప్రవేశం లేదు, ఎలాంటి క్రతువుల్లో కూడా బ్రాహ్మణులను పిలవరాదు అనేది ఆ ప్రకటన సారాంశం. ఒక రకంగా బ్రాహ్మణులను యాదవులు వెలేశారు. నిజానికి ఇది చాలా అరుదైన సంఘటన. ఎక్కడైనా ఆధిపత్య కులాలే కింది కులాలను వెలేస్తాయి. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లోని కొన్ని గ్రామాల్లో మాత్రం ఇట్లా బ్రాహ్మణులను వెలివేసి దేశం తలతిప్పి చూసేలాగా చేసుకున్నారు అక్కడి యాదవులు. దీని ప్రతిస్పందనగా తెలంగాణతో పాటు మరికొన్ని చోట్ల కూడా యాదవులు దీని మీద స్పందించి, అవును మా యాదవులకు గుండు కొట్టించిన బ్రాహ్మణులను ఇప్పటి నుండి మేము మా ఇళ్లలో ఏం జరిగే ఎట్లాంటి కార్యక్రమానికైనా కూడా బ్రాహ్మణులను పిలవము అని తీర్మానించుకున్నారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన ఈ ఘటనకు కారకులైన దండార్పూర్ నివాసులైన ఆశిష్ తివారీ, ఉత్తమ్ కుమార్ అవాస్తి, నిక్కీ అవాస్తి, మసూద్ ఉబే అనబడే బ్రాహ్మణులు ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు. వాళ్ళను శూద్రులు భాగవతం చెప్పడం బ్రాహ్మణులకు పాపంగా తోచింది. అది సహజమే, ఎందుకంటే వారికి మనుస్మృతి అదే బోధించింది. బ్రహ్మముఖం నుండి పుట్టిన వారు బ్రాహ్మణులు కాబట్టి బోధించడం అనే పని వారు మాత్రమే చేయాలని భావిస్తారు. అదే బ్రహ్మ భుజాల నుండి పుట్టిన క్షత్రియులు రాజ్యం చేయాలని విశ్వసిస్తున్నారు. అలాగే బ్రహ్మతుడల నుండి పుట్టిన వైశ్యులు వ్యాపారాలు చేయాలని నమ్ముతారు. ఇక బ్రహ్మ పాదాల నుండి పుట్టిన శూద్రులు మాత్రం పై 3 వర్ణాలకు సేవ చేయాలని వీరి మెదళ్లలో నాటారు. అందుకే కదా వాళ్ళు ఒక యాదవుడు భాగవతం చెప్పడాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇదే చాతుర్వర్ణ వ్యవస్థ, ఇదే సనాతన ధర్మం అంటే. ఏ కులం వారు ఆ కులం పని చేయాలి తప్ప మరో పని చేస్తే నాలుకలు కోస్తారు, చెవుల్లో సీసం పోస్తారు. ఇంకా నయం, ఈ ఘటనలో వీరి నాలుకలు పోయలేదు, అలాగే చెవుల్లో సీసం పోయలేదు. అంతకంటే దారుణంగా మూత్రం మాత్రం పోసిరు. ఇంత దారుణమైన అవమానం మరోటి ఉంటుందా చెప్పండి? భాగవతం చెప్పడానికి యాదవులకు హక్కు లేదన్నది బ్రాహ్మణ సమాజ అభిప్రాయం. అందుకే వాళ్ళు దాన్ని తమ హక్కుగా భావించి ఇంతకు తెగించిరు. అసలు పశుపాలకుడైన కృష్ణుడు యాదవుడే. మరి తమ కులదైవం యొక్క చరిత్రను చెప్పుకునే హక్కు కూడా కనీసం యాదవులకు లేదని వారిని ఇట్లా శిక్షించడం ఎంత దారుణమైన విషయమో ఇప్పుడు సభ్య సమాజం అంతా కూడా ఆలోచించాలి. బ్రాహ్మణ విద్యావంతులు కూడా దీని గురించి ఆలోచించాలి. ఎందుకంటే బ్రాహ్మణుల్లో ఇలాంటి చాంబస మూర్ఖులే కాదు, విద్యావంతులు, ప్రగతిశీలులు కూడా ఉన్నారు. ఇవాళ బ్రాహ్మణులను ఉత్తరప్రదేశ్లో యాదవ సమాజం వెలేస్తోంది. చరిత్రలో వెలివేయడాన్ని అత్యంత ఎక్కువగా పాటించిందే బ్రాహ్మణ సమాజం. మనువు చెప్పిన కుల వ్యవస్థను కాదని ఎవరైనా హద్దు మీరితే వారి నిర్మూలనకు సైతం వెనకాడలేదు. హిందూ పురాణ ఇతిహాసాల్లో మనకి ఇట్లాంటి ఉదాహరణలు కోకొల్లలుగా కనిపిస్తాయి. దళితుడైన శంభుకుడు వేదాలు పఠించాడని తల నరికేసిర్రు. ఎరికలివాడైన ఏకలవ్యుడు విలువిద్య నేర్చాడని గురుదక్షిణ పేరుతో వేలును తొలగించుకున్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చరిత్ర పొడుగునా ఇట్లాంటి అన్యాయాలే కనిపిస్తాయి. భారతదేశంలో వెలివేతలకు చాలా సుదీర్ఘమైన చరిత్రనే ఉన్నది. ఆర్యులు తమ దండయాత్ర తర్వాత యుద్ధంలో ఓడిపోయిన ప్రజలను అంటరాని వారిగా చిత్రించారు. అట్లా వారికి తరతరాల వెలివేతను బహుకరించారు. 3000 ఏళ్లుగా ఈ దేశంలో దళితులు నేటికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వెలివేతను అనుభవిస్తూనే ఉన్నారు. వారు తక్కువ కులం వారని, అంటరాని వారని, వాళ్ళు నీచమైన వృత్తులు చేస్తారని, వారు చదువు జ్ఞానం లేని వాళ్ళని రకరకాల పేర్లతోటి ద్విజవర్గం దారుణమైన వివక్షను వారి మీద నేర్పింది. దీంతో వారికి 1000 ఏళ్లుగా హక్కులు లేకుండా పోయినాయి. కనీసం సాటి మనిషిగా చూడడానికి కూడా మనువాదం అంగీకరించలేదు వాళ్ళను. దీంతో వాళ్ళు ఊరికి దూరంగా వెలివాడల్లో నివసించాల్సిన దుస్థితి ఏర్పడ్డది. నేటికి దళితులు ఆత్మగౌరవంతో తలెత్తకున్నా, ఎదురు తిరిగినా, చదువుకున్నా, ఉద్యోగాలు చేసినా కులాధిపత్యం వాళ్ళను వెలేస్తూనే ఉన్నది. దీనికి అగ్రవర్ణ శూద్ర కులాలైన రెడ్డి, వెలమ, కమ్మలు సైతం గొంతు కలిపి మనుస్మృతిని అమలు చేస్తూనే ఉన్నారు.
ఒక ఊళ్ళో రెడ్డి దొర వెలమ దొర ఉంటే ఇక ఆయన జారీ చేసే మొదటి హుకుం తన మాటకు ఎవడైనా ఎదురు తిరిగితే ఆ కుటుంబాలను వెలేయడమే. ఇది ఆనవాయితీగా వస్తూనే ఉన్నది. మెదక్ జిల్లాలో ఒక దళిత యువకుడు చదువుకుని హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. దీంతో ఆ ఊరి కులాధికులకు కండ్లు మండినాయి. నువ్వు కొలువుకు పోతే ఊర్లో ఎవరైనా చచ్చిపోతే డబ్బెవరు కొడతారు అనుకుంటూ నిలదీసిర్రు. అందుకే జాబ్ మానేయాలన్నారు. తన తమ్ముడిని సైతం చదువు మానిపించాలన్నారు. లేదు నేను జాబ్ చేస్తా, మేము డబ్బులు కొట్టాం అన్నందుకు ఆ కుటుంబాన్ని కుల బహిష్కరణ చేసిర్రు. వారితో ఎవరు మాట్లాడొద్దు, వారికి ఎట్లాంటి సహాయ సహకారాలు అందించొద్దు. ఒకవేళ మాట్లాడినా సహాయం చేసినా వాళ్ళు గ్రామ కట్టుబాట్లను అతిక్రమించినందుకు గ్రామ పంచాయతీ కమిటీకి జరిమానా కట్టాలి. ఇది కూడా మొన్న జరిగింది, ఎప్పుడో కాదు. చదువుకుంటామన్నందుకు వెలివేతను ఆశ్రయించింది ఆ ఊరి కులస్వామ్యం. నిజానికి ఇది బ్రాహ్మణ తత్వం ప్రవేశపెట్టిన పద్ధతే కాకుంటే దాన్ని తూచా తప్పకుండా అమలు చేస్తున్న ఈ శూద్ర కులాలు. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 2016లో 5 దళిత విద్యార్థులను యూనివర్సిటీ పాలక మండలి వెలేసింది. దీంతో 5 దళిత విద్యార్థులు నిరసన దీక్షను చేపట్టిర్రు. వెలివాడ అనే పేరుతో టెంట్ వేసి తమ పోరాటాన్ని కొనసాగించిండ్రు. ఇట్లా దేశంలోని ఒక అత్యున్నతమైన విశ్వవిద్యాలయంలో కుల సర్పం బుసలు కొట్టింది. దీంతో ఎంతో టాలెంట్ కలిగిన రోహిత్ వేముల వెలివేత బాధకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన యావత్ దేశాన్ని ఆలోచింపజేసింది. రోహిత్ చావుకు కూడా వెలివేతే కారణమైంది. కులాంతరాలను సృష్టించడం ద్వారా మనుషులను విభజించింది బ్రాహ్మణిజం. అది చాలనట్టు వెలివేతల ద్వారా మరింతగా ఈ దేశ బహుజనులను అణచివేసింది. ఈ వేల ఏండ్ల వెలివేతల అనుభవంలో నుండే ఇవాళ యాదవులు బ్రాహ్మణులు నేర్పిన విద్యను వారి మీదకి ఎక్కువ పెడుతున్నారు. మనిషిని మనిషిగా చూడకుండా వెలేసే సాంప్రదాయానికి మూలాలు కుల వ్యవస్థలనే ఉన్నాయి కదా. కులాన్ని పట్టుకొని వేలాడే తత్వమే బ్రాహ్మణత్వం. ఇంకా తన వికృత పోకడలను నేటికి కొనసాగిస్తూనే ఉన్నది. యాదవుల కులదైవమైన కృష్ణుని యొక్క కథను చెప్పడానికి యాదవులకే హక్కు లేదంటున్నది ఈ బ్రాహ్మణిజం. అందుకే వారిని ఇంత దారుణంగా అవమానించి కింది కులాల పట్ల తమ అసహనాన్ని వెళ్ళగక్కిర్రు. గుండు గీయించి మూత్రం పోసి తీవ్రంగా అవమానించిర్రు. ఇది దేశానికి ఏ రకమైన సందేశాన్ని ఇస్తున్నదో బహుజనులు ఆలోచించాలి. ఉత్తరప్రదేశ్లో యోగి ప్రభుత్వం వచ్చినాక అక్కడ దళితుల ఇంకా బీసీల పరిస్థితి నిత్యం ఇంతకంటే దారుణంగానే ఉన్నది. హత్యలు అత్యాచారాలు నిత్యకృత్యమైనవి. కేంద్రంలో అధికారంలో ఉన్న కమలం పార్టీ అండను చూసుకొని సనాతన ధర్మం పేరుతోటి ఈ రీతిగా రెచ్చిపోతున్న మూర్ఖత్వానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. దేశంలోని ఎస్సీ ఎస్టీ బీసీలు తమ జీవితాలను ఇట్లా అభివృద్ధికి దూరంగా జ్ఞానానికి దూరంగా పెట్టిన కుల వ్యవస్థను గురించి బ్రాహ్మణిజం నిజస్వరూపం గురించి ఆలోచించాలి. బహుజనుల మెదళ్లను బ్రాహ్మణిజం ఏనాడో కబ్జా చేసింది. నిజానికి ఇది ఒక్క రోజులో జరిగింది కాదు. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలది మూలవాసి సంస్కృతి. ప్రకృతిని ఆరాధిస్తూ శ్రమతో ముడిపడిన జీవితాలు వాళ్ళవి. ఈ దేశంలోకి ఎప్పుడైతే బ్రాహ్మణిజం అడుగుపెట్టిందో నెమ్మదిగా వీళ్ళ సంస్కృతిక పరాయీకరణకి గురయ్యేటట్టుగా చేయడం మొదలయ్యింది. బహుజనుల ఆచార వ్యవహారాలను కాదని బ్రాహ్మణీయ ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టింది. తమ వైదిక మత దేవుళ్లను మాత్రమే గొప్ప దేవుళ్ళుగా చిత్రీకరించి బహుజనుల దేవుళ్లను తక్కువ వారిగా చిత్రించింది. దీంతో ఈ కుట్రను ఆలోచించలేని బహుజనులు బ్రాహ్మణ దేవుళ్లకు పూజారులకు ఇంకా ఈ పూజారులు చెప్పే క్రతువులకు సాగిలపడడం మొదలుపెట్టారు. అట్లా క్రమక్రమంగా ఆధ్యాత్మిక బానిసత్వంలోకి బహుజనులు నెట్టివేయబడ్డారు. తమది కాని సంస్కృతి సాంప్రదాయాలను తమ ఇళ్లలోకి బహుజనులు తెచ్చుకున్నారు. అట్లా బ్రాహ్మణ ఆచార వ్యవహారాలను పాటించకుంటే సమాజంలో గౌరవం దక్కదేమోననే ఆత్మన్యూన్యత భావానికి లోనైంది. ఉదాహరణకు గౌడన్నలకు కాటమయ్య దేవుడు. మరి కాటమయ్యను పూజించడం మాని బ్రాహ్మణులు చెప్పిన దేవుళ్ళను ఆరాధించడంలోనే ఆనందాన్ని వెతుక్కుంటున్నారు. ఒక గౌడ్లే కాదు, యాదవులు, పద్మశాలీలు, మున్నూరు కాపులు, ముదిరాజులు, విశ్వకర్మలు ఇట్లా సబ్బండ కులాలల్లో ఏ కులాన్ని తీసుకున్నా ఇదే తీరు. ఇక మాలమాదిగల గురించి చెప్పాల్సిన పనే లేదు. ఒకనాడు ఈ దేశంలో పూజారులు అవసరం లేని గ్రామదేవతల సంస్కృతి ఉండేటిది. ఇవాళ గ్రామదేవతలకు గిరాకీ తగ్గింది. ఆయా బహుజన కులాలు తమ కులదేవతలను కులదేవుళ్లను క్రమంగా మర్చిపోయే దుస్థితి దాపురించింది. బ్రాహ్మణుడి ఆజ్ఞ లేనిదే బతుకు గడవని దశకు, అడుగు తీసి అడుగు వేయలేని దశకు ఎస్సీ ఎస్టీ బీసీలు చేరుకున్నారు. వీళ్ళేమో బ్రాహ్మణ ఆచారాలను అంతగా తలకెత్తుకుంటే బ్రాహ్మణులేమో భాగవతం కథ చెప్పినందుకు గుండుగొట్టి మూత్రం పోసి అవమానిస్తున్నారు. అమానవీయ పునాదుల మీద బ్రాహ్మణిజం పురుడు పోసుకున్నారు. బయటికి చెప్పేది మానవత్వం మంచితనం అయితే వెనకాల మాత్రం ఇట్లా కింది కులాల మీద తమ వికృత చేష్టలు చేస్తూనే ఉన్నారు. అయినా సరే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మాత్రం వారి కరుణ కటాక్షాల కోసం నిత్యం అందులోనే మునిగి తేలుతున్నారు.
ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేదాకా ప్రతి క్షణం బ్రాహ్మణిజం గుప్పిట్లనే బందీలుగా బతుకుతున్నారు. పొద్దున్నే లేచినప్పుడు ఎవరు ముఖం చూసినామో ఈ కీడు జరిగిందనుకోని బహుజనుల ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదు. ఇక పిల్లెదురైతేనో తుమ్మితేనో ఆకాశం విరిగి నేల మీద పడ్డట్టుగా భావిస్తారు. చేస్తున్న పనిలో ఏదైనా నష్టం వాటిల్లితే ఏ గడియలో మొదలుపెట్టినామో అని దిగులు పడతారు. మన రాతే ఇంత, మన అదృష్టం బాగలేదు అనే కర్మ సిద్ధాంతాన్ని నిత్యం వల్లవేస్తుంటారు. ఇవన్నీ బ్రాహ్మణిజమే బహుజనుల మెదళ్లలో నూరిపోసింది. ఆ విషయం బహుజనులకు అర్థం కాలేదు. దీనికి తోడు బ్రాహ్మణిజాన్ని హిందూ మతం పేరుతో రాజ్యం అధికారికంగానే అమలు చేస్తున్నది. ఈ విషకౌగిలి నుండి బయటపడి బహుజనులు తమ బతుకులను బాగు చేసుకోవాల్సి ఉంది. అందుకు తొలిమెట్టేసిన ఉత్తరప్రదేశ్ యాదవ సోదరుల మార్గాన్ని అనుసరించాల్సి ఉంది అని మేధావులు అభిప్రాయపడుతున్నారు.